సండే వచ్చిందంటే పిల్లలతో అక్కడికి ఇక్కడికి వెళ్దామంటా ఉంటారు. ఏదో ఖర్చులు పెడతానే ఉంటారు. సండే రోజు మంచిగా బిర్యానీ తిన్న తర్వాత మా ఊర్లో బీచ్ ఉంది కదా, ఇంకా వేరే వాటికి ఎందుకు దండగా అని చెప్పి బండిలో వెళ్ళి రావడానికి కొంచెం పెట్రోల్ ఉంటే చాలు, రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళొచ్చేయచ్చులే అని నేను బయలుదేరితే, ఇదిగోండి ఒక్క నిమిషం, మా ఊర్లో కొత్తగా వేస్తున్న పోర్ట్ ఇదే అనమాట. అంతకు ముందు అవన్నీ పొలాలు, ఇప్పుడు కొత్తగా రోడ్డు కూడా వేశారు. అందుకే మా బీచ్ అంతా మొత్తం మట్టి మట్టిగా అయిపోయే పాని. మా బీచ్ లో కొత్తగా పెట్టిన ఆర్చ్ కంటే అక్కడ పెట్టిన జెండాను చూస్తుంటేనే నాకు భలే అనిపిస్తుంది. ఊర్లో బీచ్ ఉంది కదా అని పొరపాటున అన్నం తినేస్తే తొందరగా బీచ్కి తీసుకెళ్తా అని చెప్పాను అంతే. ఇంకా తిన్న దగ్గర నుంచి వెళ్దాం అని ఒక్కటే గోల. సరే అని తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను మా బుడ్డోళ్ళు ఇద్దరు కలిసి సునామీ, చించాను, బ్లాకీ మాయ ఆటాడుకున్నాము. మీలో ఎవరైనా చూస్తారా నాకు కమెంట్లు చెప్పండి. బీచ్కి వస్తే నీళ్ళలో తడిచే తప్ప ఖర్చే ఉంది అనుకున్నా, కానీ ఎక్కడే వదిలించడానికి రెడీగా ఉంటారు. ఏం చేస్తాం మరి, పిల్లలుంటే అంతే కదా. ఈ మధ్య కాలంలో షాంపులు వాడడం కంటే కుంకుడుకాయలే బెటర్ అనిపిస్తుంది. వచ్చే దారిలో కుంకుడుకాయలు కనిపిస్తే డబ్బా 50 రూపీస్ అంట, 2 డబ్బాలు కొనుక్కున్నా. ఎందుకే మీలో కుంకుడుకాయలు వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ అబ్బా.